ప్రజాస్వామ్యం గల ఈ దేశంలో ఒకరిని గెలిపించాలన్నా ఒకరిని ఓడించాలన్నా దేశంలో రైతు ఓటరే కీలకమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ భువనగిరి పార్లమెంటు కిసాన్ మోర్చా రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రైతులు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాషం భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఒల్దాసు రాజు కాలభైరవ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎం శివకుమార్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో గెలిపించే రైతుగా ఓడగొట్టేది రైతులు. అందుకోసం చాలా మంది సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. అందరికీ తెలుసు మేము చిన్నప్పుడు బాధపడుతుండేది. అతనికి అది వాజ్పేయి గారు 2004 అది మంచి పెద్ద మనిషి, చాలా గొప్పవాడు, చాలా మంచి వ్యక్తి. అది ఇంత మంచి ఎట్లా ఓడిపోయిందంటే ఓడిపోయింది పక్కా తెలుసు అందరికీ. అందరూ ఓడిపోయిన విషయంలో అందరూ తెలుసు. ఎందుకు ఓడిపోయిందని నన్ను అందరూ విశ్లేషణ చేస్తారు. ఎందుకు ఓడిపోయినా లగ్న మంచోడు అంటే బీజేపీ తప్పు చేసింది, ఏదో మతాలతో పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అంటారు. కానీ నేను నన్ను టీవీ విశ్లేషణ ఒక మాట చేసిన వాజ్పేయి ఎందుకు ఓడిపోయిందంటే రైతు పండించే ధరలకు ధర పెంచడానికే ఓడిపోయింది. అర్థమైందా? రైతు పండించే పంటల ధర పెంచడానికే ఓడిపోయింది. మోడీ ఆ తప్పు చేయడు, పక్కా తప్పు చేయడు. ఎందుకంటే మోడీ వాజ్పేయి గారు అనుభవం నేర్చుకున్నాడు కాబట్టి మోడీ కానీ ఇంటి పరిసరాలు తప్పు చేయడు. ఏ పంటకైనా సరే ధరలు తగ్గిస్తారు. అంటే పంట ధరలు తగ్గిస్తారు అనుకుంటే అది పొరపాటు అవుతుందని చెప్పారు. ఒక్క మాట్లాడతారు. ఈ మధ్యన సర్వే కూడా ఇస్తారు. బీజేపీ ఓడిపోతుంది సర్వే ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి బీజేపీ ఓడిపోతుంది. నేను చెప్పింది చాలా మంది మంది పేపర్లు వస్తుంది కూడా. నేను అడుగుతాం, అందరికీ తెలుసు రైతులకు, పెద్ద నాయకులు రైతులు చాలా మంది అన్న కూడా రంగాలు కూడా కష్టం వాళ్ళ ఊరికి కూడా పోయినాను. వడ్ల ధర బీజేపీ రాకముందు ఎంఎస్పీ అంటే 1300 రూపాయలు కదా. అప్పుడు వడ్ల బియ్యం ధర ఎంత ఉంటే 30 రూపాయలు, 32 రూపాయలు, అంతర బియ్యం ధర 34 రూపాయలు ఉంటాయి. ఈ రోజు వడ్ల ధర 200 రూపాయలు. మన బియ్యం ధర ఎంత ఉండాలి? సగానికి ఎక్కువ అయింది కదా. మన బియ్యం ధర ఎంత ఉండాలి? 50 రూపాయలు ఉండాలి కదా. 50 రూపాయలు అయినాయి అనుకో, అదే ధర పెరిగి బియ్యం ధర పెరిగి నిత్యావసర ధర పెరిగినాయి. ఏం కొనేటట్లేదు, ఏం కొనేటట్లేదు అంటారు. ఇదే ఈ కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు రైతులకు సహకారం చేస్తూ ఉన్నారు. రైతు ద్రోహులు వాళ్ళని చెప్పాలంటే కాంగ్రెస్ కూడా అట్లే అంటే వాళ్ళ బాధ్యపడుతున్నారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ రైతు ద్రోహులు. ఓట్ల ధర పెరగాలంట, బియ్యం ధర తగ్గాలంట. ఎవరైనా కొడుకులు దుడ్లో ఉండాలి కానీ మీరు దుమ్మిలో ఉండాలన్నట్టుగా ఈ భాష మాట్లాడుతుందంటే కమ్యూనిస్టుల భాష. ఇది తప్పు అని మనం చెప్తూ బియ్యం ధర పెంచుతున్నాం, ఒట్ట ధర పెంచుతున్నాం, జొన్న ధర పెరిగింది, పత్తి ధర పెరిగింది, వేరుశనగ ధర పెరిగింది, అన్ని ధరలు పెరిగినాయి కదా. మరి పప్పు ధర కూడా పెరగాలి కదా, నూనె ధర కూడా పెరగాలి కదా. పెరిగితే అయ్యో పేపర్ అది ఏం కొనేటట్లేదు, ఏంటంటే ధరలు పెరిగినాయి రాస్తారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. హైదరాబాద్లో ఉంటా, నేను
ప్రాంతంలో కౌరవుల యొక్క పాండవుల యొక్క యుద్ధం జరుగుతా ఉన్నది. ఈ యుద్ధంలో దాయాదు అంతా ఒకవైపు ధర్మం కోసం, దేశం కోసం, ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాల కోసం తాపత్రయపడుతున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఒకవైపు. ఎప్పుడైనా కూడా ధర్మమే గెలుస్తుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విజయ గీతం ఎగరవేస్తా ఉన్నారు. అందరికీ మనకు కూడా తెలుసు. కానీ మన భువనగిరి పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, కిసాన్ మోర్చా, మహిళా మోర్చా, యువ మోర్చా, ఎస్టీ మోర్చా, ఎస్సీ మోర్చా, గీతా మోర్చా నేత సబ్బండ వర్గాలందరూ కూడా మన ప్రయత్నం ఒకటే. మన ప్రయత్నం అంతా ఒకటే. ఈ యొక్క మే 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ యొక్క భువనగిరి కిలా మీద కాషాయ జెండా రేపటిన ఆడాలన్న యొక్క ఎజెండా. ఆ తాపత్రయం కోసం మన తెలంగాణ వ్యాప్తంగా అన్ని మోర్చాల యొక్క సమ్మేళనాలు విజయవంతంగా నిర్వహించుకుంటా ఉన్నాము. ఆ యొక్క పరంపరలోని మనం నిర్వహించుకున్నటువంటి యొక్క రైతు సమ్మేళన కార్యక్రమంలో కూడా మనమంతా కూడా ఒక ప్రతిజ్ఞ పొందాలి. రేపటి నుండి గ్రామాన కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా గడపకెళ్ళాలి. ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రతి ఒక్క ఇంటిని తట్టాలి. వారి యొక్క మనసును చూడగొనాలి. మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బూరా నరసయ్య గౌడ్ గారికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మనం ప్రార్థించాలి. మన ప్రత్యర్థులు నేను ఉదయమే ఒక సోషల్ మీడియా ఒకటి చూసా. తుమ్మతుర్తి నియోజకవర్గంలో ఆ సోషల్ మీడియా వారు వెళ్ళి ఓటు అడుగుతూ ఉంటారు. వారు అడిగి ఒక 80 అలా 8 మంది నరేంద్ర మోదీ గారికి గురు నరసింహ గౌడ్ గారు ఓటేస్తామన్నారు. ఒక పెద్ద ఆయన, మా పెద్ద ఆయన వచ్చి ఓటేసే ఓటు అంటే నేను కాంగ్రెస్ వేస్తాను. కాంగ్రెస్ ఓడిన వాళ్ళు మీకు తెలుసా అన్నాడు. కాంగ్రెస్